ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ జట్టు ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. హ్యాండ్షేక్ వివాదం తర్వాత పాకిస్తాన్ మరోసారి ఓవర్ యాక్షన్ చేసింది. టీమిండియాతో జరిగే సూపర్ 4 మ్యాచ్కు ముందు పాక్ క్రికెట్ కెప్టెన్ కోచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు ముఖం చాటేశారు. చివరి నిమిషంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ను రద్దు చేశారు. యూఏఈతో జరిగిన మ్యాచ్ కు ముందు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ను రద్దు చేసిన పాకిస్తాన్ ఇప్పుడు భారత్ తో జరిగే సూపర్ 4 మ్యాచ్ కు ముందు కూడా అదే పని చేసింది. నో హ్యాండ్షేక్ వివాదంపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉండడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా భారత జట్టు పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత హ్యాండ్షేక్ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ఆ జట్టుకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ తీవ్రంగా స్పందించింది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ పై కూడా భారత్ వైపు ఉన్నారని ఆరోపణలు చేసింది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని కూడా పీసీబీ బెదిరించింది. అయితే పైక్రాఫ్ట్ తో జరిగిన సమావేశం తర్వాత మళ్లీ పాక్ ఆడడానికి అంగీకరించింది. ఈ వివాదం అక్కడితో ఆగలేదు. ఐసీసీ పీసీబీకి వార్నింగ్ ఇస్తూ మెయిల్ పంపించింది. ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్ లో కాకుండా మ్యాచ్ అఫీషియల్స్ ఏరియాలో పైక్రాఫ్ట్ తో జరిగిన సమావేశాన్ని రికార్డ్ చేసి ఆన్లైన్ లో ఉంచడం ప్రోటోకాల్ కు విరుద్ధమని స్పష్టం చేసింది. దీనికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించడంతో పాక్ బోర్డుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇటువంటి పరిస్థితుల మధ్యనే భారత్ తో సూపర్ 4 మ్యాచ్ కు రెడీ అవుతోంది. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మొహం చాటేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తమ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడానికి ఒక మోటివేషనల్ స్పీకర్ సహాయం తీసుకుంటున్నారు. గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ జట్టు కాన్ఫిడెన్స్ దారుణంగా దెబ్బతింది. దీంతో తమ ప్లేయర్స్ లో మానసిక ధైర్యం పెంచేందుకు మోటివేషనల్ స్పీకర్ ను పిలిపించినట్లు తెలుస్తోంది.